ఏమన్నా? పాపని కిడ్నాప్ చేసింది నేనా? సౌపర్ణిక వాళ్లతో నేను చేతులు కలిపానా? నా పరువు తీయడానికి పోలీసులు తీసుకొచ్చి ఎన్నెన్ని పిచ్చికూతలు కూసావు నువ్వు? నాన్న ఏదో చిన్న పొరపాటు, వదిలే నాన్న. ఏంట్రా పొరపాటు? ప్రతిసారి ఇలాగే అవమానించడం, మళ్ళీ వచ్చి పొరపాటైందని చెప్పడం, ఇదో తంతైపోయింది ఇంట్లో. సరే, ఇప్పుడు ఖుషి దొరికింది కదా, నేను కిడ్నాప్ చేయించలేదని తెలిసింది కదా. నన్ను తన అన్న మాటలకి తనకు ఏ శిక్ష వేయమంటావో తన్నే అడుగు. నేనిప్పటికీ అదే మాట అంటున్నాను. మీరు సౌపర్ణిక వాళ్ళు కలిసి ప్లాన్ చేశారన్నది నిజం. తులసి, నువ్వు ఆగుతావా? రేయ్, చూసావా చూసావా దీనికెంత పొగరో? ఆడదానికి తెలివితేటలుండొచ్చు, ఇలా బరితెగింపు ఉండకూడదు. ఎంతకి తెగించకపోయుంటే ఇంత నిస్సత్తుగా నిందలేస్తుంది. అది కూడా మామగారన్న గౌరవం లేకుండా. ఎంత జరిగాక కూడా నువ్వు నన్ను అవమానిస్తుంటే ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నిన్నసలు నాన్న, నేను మాట్లాడతానా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటి? తండ్రి పరువు తీస్తుంటే కూడా పెళ్ళాన్ని సపోర్ట్ చేసే కొడుకుని నిన్నే చూస్తున్నాను రా. కావాలంటే నువ్వు కూడా నీ పెళ్ళంతో పాటు వెళ్ళిపోవచ్చు. ఇదేంటి, సిద్ధుని కూడా వెళ్ళిపోమంటున్నాడు మామయ్య? అసలేం చెప్తున్నాడో తనకైనా అర్థమవుతుందా? నేను చెప్పేది ఒకసారి విన్నా. అనవసరంగా తొందరపడకండి. మీరు చూశారుగా, కాస్త అయితే పాప ఎంత దూరం వెళ్ళేదో, పాపకేమయ్యేదో మీరే చూశారు కదా. ఏయ్, కరెక్టే, కానీ దీనంతటికీ కారణం మీ నాన్న అంటుంది చూడు, అది తప్పు. నీకు నీ పెళ్ళాం ముఖ్యమైతే నాకు నా కొడుకు ముఖ్యం, వాడి పరువు ముఖ్యం, ప్రతిష్ట ముఖ్యం, ఈ కుటుంబ గౌరవమే ముఖ్యం. బామ్మ, ఒకసారి నేను చెప్పేది విను బామ్మ. ఇంకేంట్రా నువ్వు చెప్పేది మేం వినేది? ఎనకటికి ఇలాంటిదే అతని కొట్టి అటకెక్కిందంట, మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందంట. చూడు, మాకు నువ్వు కావాలి, కానీ నీకు అది కావాలి.